ఏమిటమ్మా? బాబు కనిపించడం లేదన్నయ్య. కనిపించడం లేదా? గోవిందు, బాబుని చూసావా? హలో మాధవ్, చిదానందం! అరవకు, గొంతు నొప్పి పెడుతుంది. నువ్వు వెతుక్కుంటున్న బాబు నా దగ్గరే ఉన్నాడు. బాబు నీ దగ్గర ఉన్నాడా? మరి ఆస్తి కావాలి, బాబు నా దగ్గర ఉండాలిగా. అంచేత నాకు కావలసిన క్యాష్ పట్టుకుని నా దగ్గర వస్తే బాబు నీకు దొరుకుతాడు. 25 లక్షలు. ఇడియట్. ఆస్తి నీకెందుకు ఇవ్వాలరా మేము? పట్టుకు రావాలి, లేకపోతే బాబు దగ్గర. అమ్మా, బాబు నా ఈడియట్ చిదానందం ఎత్తుకుపోయాడమ్మా. ఆ దుర్మార్గుడు నా బాబుని ఏం చేస్తాడో అన్నయ్య. పద్మ, మరే కంగారు పడు. నీ బాబుని నీకు అప్పగించే బాధ్యత నాది. రంగయ్య, మద్ర మహాలింగం నీ హోటల్కి వచ్చాడా? ఎందుకు? మా సదానందం బాబు గారు మద్ర మహాలింగం ఎక్కడున్నాడో వెతికి పట్టరమని పంపారు. ఏ మద్దతు చెయ్యాలా? ఏమో ఏం పను వెతకలేక వస్తున్నాం. వస్తాం. ఇంకా ఎంతసేపు అయ్యా మీ మహాలింగం పూజ? తొందరపడుకు. ఆయన పూజ చేస్తున్నారు, మందు పూజ చేస్తున్నారు. ఆయన 1 గంట సేపు చేస్తారు. గంట అయిందయ్యా బాబు. గంట అయిందా? ఆవు ఎవరు బే మీరు? దేకో మహాలింగం గారిని కలవాలి. మా బాస్ సదానందం మమ్మల్ని పంపారు. వాడెందుకు రాలేదురా అధమా? ఆ మాట అడగడానికి జయ హో శంభో. దీంతో 999. ఇదేమిటి బే? అది మా ఇంటి పేరు. మహాలింగం మా ఒంటి పేరు. అర్థమైందిరా అధమా? అయితే మా బాస్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు సార్. దయచేసి మీరు మాతో రండి సార్. అలా ఏడవండిరే. ఏమంటావే సింగారి? పదండిరా అధముల్లారా. ఒరేయ్, వాళ్ళు వెళ్ళిపోయారా? లే, వచ్చారా? రండి మహాలింగం గారు, నమస్కారం. నా పేరు చెప్పితివి, నీ పేరు చెప్పవే మీరా అధమా? నన్నే రప్పించుకుంటేవి కదరా అధమా అధమా. నా విజిటింగ్ ఫీజు నీకు తెలుసుగా? తెలుసుకున్నాను. మీరెందుకు రా ఇక్కడ వ్యాపారం మాట్లాడుకోవాలి? బయటికి వెళ్ళండి. ఇంతకీ తమను పిలిపించిన పని ఏమిటి? చిదానందం, ఆమె ఎవరు? ఇతని పేరేమిటి? శివ. అధమా అధమా అధమా, మానవాధమా, నరాధమా. ఆగ్రహించకండి, వాడికి తెలియక అడిగాడు. ఒరే సదానందం, మన మహాలింగం గారు. మీరు పరోపకారి పాపన్న అని, మీతో స్నేహం శ్రీరామరక్ష అని, మీకు ప్రాణం ఖరీదు చెల్లిస్తే అనుకున్నది సాధిస్తారని మిమ్మల్ని నమ్మిన వారు సంబరాల రాంబాబులా, పూలరంగంలా, హాయిగా ముద్దు ముచ్చటలతో బతికే ఒక పండుగగా చిరంజీవిలా బతుకొచ్చిన విన్నాను. తెలుగు సినిమా పేర్ల పిచ్చి స్వామి. ఓహో, పిచ్చి నెత్తికెక్కినది కదరా సింగారి. వీడి ముఖం మన ఆదంగారి ముఖంలా లేదు. ఆదమ్మనే వ్యక్తి ఎవరు స్వామి? ఆదం మొహం పంది కుక్కలు పీకేసిన బోరుదూది తిండులా, సొట్టలు పడ్డ మరిచెంపులా అంత చెండాలంగా ఉండేది. ఈ పిల్లాడి మొహం కూడా అట్టాగే ఉంది. సింగారి, అవును, ఈ పెద్దోడు కపిల్ దేవ్లా లేడు? ఎవరు? క్రికెట్ స్టార్ కపిల్ దేవేనా? ఏమిటో, నన్ను చూసిన వాళ్ళందరూ అలాగే అంటారు. ఏడిచావు నీ బోంద. పిల్లొట్ల కపిల్ దేవని మా దగ్గర పాలేరు ఉండేవాడు. అలా లేడు? నిజమే, ఆ కపిల్ దేవుడు ఉట్టి దొంగ. మనుషులు వెనక కోతులు తీసే రకం, నమ్మించి నెత్తిన చేతులు ఉంచే రకం. ఈ పెద్దాడు కూడా అచ్చు అట్టాగే ఉన్నాడు. సరే, ఎలాగో అలా ఉన్నాను. నా మాట వదిలేయండి, నేనేం బాధపడను. ఇంతకీ తమను పిలిపించిన పని ఏమిటంటే? చెప్పు చిదానందం, బొమ్మలు చెప్పిన కమ్మని కథ చెప్పి ఈ బలరాజుని ఒప్పించు.
యుగ పురుషుడైన ఎదురులేని మనిషి ముందు యమగోల చేసి పిచ్చి పుల్లయ్య వేషాలు వేస్తే రాయ్ సరదా రాముడులా ఉండే ఎడవి రాముడు ఛాలెంజీ రాముడై నీ పాలిటి వేటగాడై నిన్నాడించే ఆటగాడై శృంగార సర్కస్ డ్రైవర్ రౌడీ రాముడై నిప్పురవలా మండిపడి నిన్ను నీ బాబును చుట్టజుట్టి డిక్కీలో తోస్తాడురా అధమ అధమ ధమ మానవ ధమ నరో ధమ ధమ. ఏమిటి ఎదురీత? ఒరేయ్, నువ్వు తిక్క శంకరేలా మళ్ళీ సినిమా పేర్లు వాడావంటే రక్తపోతన లాంటి నేను కటకటాల రుద్రయ్యనై కలియుగ రావణాసురుణ్ణై నీ వీపు మీద ముత్యాల ముగ్గు వేసి నిన్ను నెట్ రోడ్లో వెళ్ళకిలా పడుకోబెట్టి నీ తన దగ్గర గోరంత కాదు కోళ్ళంత దీపం వెలిగిస్తావు జాగ్రత్త. మహాలింగం గారు, మాధవ్ అని మాకు విరోధం ఉన్నాడు, వాడిని మీరు మర్డర్ చేయాలి. శంభో శివ, మనిషిని అర మనిషిని మద్దతు చేయటం నా వృత్తికేసి కూర్చోటురా అధమ. వాడి కుటుంబాన్ని సర్వం లేపేస్తాను. శభాష్, మాకు కావాల్సింది అదే. ప్రస్తుతానికి ఆ ఇంటి మనవని తీసుకొచ్చి మా దగ్గర దాచాం. ఆ పసివేధవ కోసం ఆ మాధవ్ 5 లక్షలు తీసుకొచ్చి మాకు ఇస్తాడు. ఆ డబ్బు మా చేతికి అందగానే మీ మద్దతులు మీరు చేసేసుకోండి. రేయ్, నాది చాలా ఖరీదైన వ్యవహారం రా. కుటుంబాన్ని మొత్తం లేపేయాలంటే 1 లక్ష రూపాయలు అవుతుంది. ఆ రేటు ఒప్పుకున్నావా సరే, లేదంటావా నా విజిటింగ్ ఫీజు 10,000 నాకు ఇచ్చేయి, నా దారినే పోతాను. అయ్యయ్యో, ఎంత మాట! అలాగే తమరు మొత్తం కుటుంబాన్ని నాశనం చేసేస్తే 1 లక్ష ఏమిటి, 1.5 లక్ష ఇస్తాం. సరే, ముందా బుడ్డాడు ఎక్కడున్నాడో చెప్పు, ఇటు నుంచి నరకటం మొదలెడదాం. వద్దు, ఇటు నుంచి వద్దు, అటు నుంచి వద్దాం. కుర్రాడిని ఒక చోట భద్రంగా దాచాం, వాడి పని చివరికి పడదాం. నీది బురదలో పెట్టవలసిన బుర్రేరా సింగారి. ఓహో, చూడకురా అధమా. సింగారి, పని రేపే ప్రారంభిద్దాం. 10 రోజుల దాకా కత్తిరుంది, తర్వాత మొదలెడదాం. షా! రేపే ముహూర్తం, కొన్ని తలలు తెగి పడే ముహూర్తం, రక్తం కాలువలు కట్టే ముహూర్తం, ఒక తండ్రి కొడుకులు శవాలై పడే ముహూర్తం. తండ్రి కొడుకులు కాదు, తల్లి కూతురు. నువ్వు ఊరుకోరా సదానందం, చిన్న టంగా స్లిప్ అంతే. ఏమైనా సరే రేపైతే నేను ఒప్పుకోను. ఆలస్యం కావడానికి నేను ఒప్పుకోను. కత్తిర్లో పని మొదలెడితే వృత్తి కత్తిరి పడిపోతుంది, కుత్తులు తెగిపోతుంది. ఇటాగైతే నా వల్ల కాదు, నేను పోతాను. షీ షీ అధములారా, అధమాధములారా, రండిరా, చూడండిరా. చెప్పండి. సింగారి లేనిదే మద్దర్లు చేయ మనకు మనసు పుట్టదురా. ఇక మీ చావు మీరు చావండిరా. అయ్యయ్యో, అంత మాట అనకండి. సింగారిని బ్రతిమాలైనా తీసుకొచ్చి మీ పక్కన నిలబెడతాం, మీకు మనసు పుట్టిస్తాం. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండాలి. పొండిరా, సారా సదానందం, తెండిరా. రావాలమ్మా. అమ్మా, నువ్వు వచ్చి ఆ మద్దతు దగ్గరకు జరిపించాలి. బంగారు తల్లి, మాట్లాడకరా. కత్తిర్లో పని మొదలెట్టడానికి నేను ఒప్పుకోను. అయ్యో, అంత మాట అనకమ్మా. మద్దరు మీద మా జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. చూడమ్మా, మీ కపిల దేవుడు మీ ఆదాము అనుకుని జాలిపడమ్మా. ఏమీ లేదు, ఆ మహాలింగం పక్కన నువ్వు వచ్చి అలా నిలబడి ఆ మద్దరు జరిపించి చాలు. అమ్మ రాణిగా చూసుకుంటా, దేవతలా కొట్టుకుంటా. రామరికి కాదనుకో. రా. చల్లంగ జారి మెల్లంగ దూరి, చల్లంగ జారి మెల్లంగ దూరి, మబ్బులోన ఉండి పోనులే ఓ భామ సిక్కు మొగ్గ కోసానులే, మబ్బులోన ఉండి పోనులే ఓ భామ సిక్కు మొగ్గ కోసానులే.
చెంత తీర్చి చేయి కలపము నిన్ను చూసే నన్ను చూసి కన్ను కలపవు సరసమాడి తారాడే రట్టు దేనికి ఈ రట్టు దేనికి చల్లంగా జారి మెల్లంగా దూరే చల్లంగా జారి మెల్లంగా దూరి మబ్బులోన ఉండి పోనులే ఓ భామ సిగ్గుమొగ్గ కోస్తానులే గుండెలో నా ఎండ కాసి దప్పికొస్తది అందరాని దానికోసం అల్లరవుతది గుట్టు దాటి వచ్చాక గొడవ దేనికి లోని గుట్టు వెళ్ళడాయనే ఓ భామ తేనె పట్టు వెల్లువాయనే లోని గుట్టు వెళ్ళడాయనే ఓ భామ తేనె పట్టు వెల్లువాయనే మబ్బులోన ఉండి పోనులే ఓ భామ సిగ్గుమొగ్గ కోస్తానులే గుచ్చింది గుండెలోకి వరల్డ్ బ్యూటీ నీకింక ఎవరు పోటీ లవ్ తుపాకీ గుచ్చింది గుండెలోకి వరల్డ్ బ్యూటీ నాకింక ఎవరు పోటీ గొప్పించే అంత